యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. మన పక్క దేశం నుండి సరిహద్దుల నుండి నేపాల్ దేశంలో మరి భయంకరమైన హింస కొనసాగుతుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ పాలించే మరి ప్రభుత్వాలు మరి వైఫల్యం వలన ఆ విధంగా మరి అటువంటి అగ్ని రగులుకున్నది. నేను ఒక వీడియో చూశాను. ఒక ఫైనాన్స్ మినిస్టర్ పైన ఒక నదిలోకి తోస్తారు. అంటే నదిలో నీళ్ళు ఎక్కువ లేవు. నదిలో తోయటమే కాకుండా ఆ దగ్గరగా 10 అడుగుల పైననే ఎత్తుంటుంది. ఆ యొక్క రోడ్డు పక్క నుంచి ఆ నదిలోకి తోస్తారు. తోస్తే అతను పడిపోగా అతని బట్టలు ఊడదీసి మరీ పడేస్తారు. పడేయటమే కాకుండా పెద్ద పెద్ద రాళ్ళతో అతను కొట్టారు. మరి చివరికైనా బతికాడో లేదో తెలియదు. షార్ట్ వీడియోలు చూశాను. చూడండి, అటువంటి పరిస్థితి ఆ దేశంలో ఏర్పడింది. ఎందుకంటే పాలించే వారికి జ్ఞానం చాలా అవసరం. పాలించే వారికి జ్ఞానం లేకపోతే, ఆలోచన లేకపోతే వాళ్ళు అటువంటి వైఫల్యాలకు గురవుతారు. మన దేశం గురించి ప్రార్థించి మరి ఇంకో ఏదో వీడియోలు చూసిన దినం మన దేశం కూడా అలా కాకపోతుంది అన్నట్టుగా ఒక వీడియోలో నేను చూశాను. కానీ ఆ విధంగా కాకుండా మన దేశంలో పాలించే పాలకులు మరి జ్ఞానంతో ఆలోచనతో పాలించాలి. అంతేకాకుండా అందరికీ వ్యతిరేకమైన బిల్లులు తీసుకురాకూడదు. క్రైస్తవులకు వ్యతిరేకమైన బిల్లులు, వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏవి కూడా చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే ఉండి ఒక్కసారిగా జనాలు తిరుగుబాటు చేస్తే కనుక మరి పరిస్థితులు దారుణమైపోతూ ఉంటాయి. వారి సొంత ఆలోచనలు కాదు. ఒక ప్రస్తుతానికి ఒక రాజ్యాంగం అనేది మనకున్నది. ఆ రాజ్యాంగాన్నే మరి లెక్క చేయకుండా సొంత మరి బిల్లులు పెడితే కనుక మరి అటువంటి పరిస్థితులు రాకుండా మీరు ప్రార్థన చేయండి. అటువంటి సొంత బిల్లులు పెట్టకుండా మరి దేవుని యొక్క పాలన మన భారతదేశంలో దేవుడు ఇక భారతదేశాన్ని పాలించాలి. ఆ దేవుని జ్ఞానంతో వాళ్ళు పాలించాలి. దేవునికి విరుద్ధంగా పాలించే పాలన ఇది కూడా నిలబడకూడదు. ప్రార్థన చేయండి. దేవుడు కొత్త ప్రభుత్వాన్ని సిద్ధం చేయాలని కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా బలమైనది. ప్రార్థన చాలా బలమైన ఆయుధం. మీరందరూ క్రైస్తవులు ప్రార్థన చేస్తే కనుక అద్భుతాలు చూస్తారు. దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. దేవుడి మాటలు దీన్ని ఆశించిన గాక. ఆమేన్.